అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈ వీడియోలో వత్తులు చేయరాని వారు కూడా దీనిని ఉపయోగించి వత్తులు తయారు చేసుకోవచ్చును. వత్తులు చేయరాని వారు మరియు వత్తులు చేయడానికి ఆరోగ్యం సహకరించని వారు ఇలాంటి వాటితో వత్తులు తయారు చేసుకుంటున్నారండి. ఇది చాలా సన్నంగా ఉంటుంది. దార ఇది కిరాణం షాప్లో దొరుకుతుందండి. పూజా సామాగ్రి షాప్లో కూడా దొరుకుతుంది. ఇది మనము యూజ్ చేసే దారంలా లేదండి, కొంచెం కాటన్ లాగే ఉంది, కానీ చాలా సన్నగా ఉంటుందండి. మనకు కమలం వత్తులు మరియు వేరే రకములైన వత్తులు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ దారం వత్తులు, 5 పోగుల వత్తులు చేయడానికి చాలా సన్నంగా ఉంటుందండి. 5 పోగుల వత్తులు, దారం వత్తులు చేయడానికి ఇది ఉపయోగపడదండి, ఎందుకంటే దారం చాలా సన్నగా ఉంటుంది. నేను ఇప్పుడు దీనిలో పోలిపాడ్యమి వత్తిని ఎలా తయారు చేస్తారో దీనిని ఉపయోగించి చేయడం చూద్దాము. దీనిని అడ్డంలో పెడితే చుట్టుకోవడానికి తెగిపోతుందండి. అందుకని దీనిని నిలువలో పెట్టి ఇలా ఒక అట్టముక్కను తీసుకొని రౌండ్స్ చుట్టాలండి. ఇలాంటి వాటికి మాత్రం ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఇంతకుముందు మన ఛానల్లో పోలిపాడ్యం వత్తులు చేయు విధానము ఉన్నదండి. వీటిని వివిధ రకాలుగా కూడా చేసుకోవచ్చు. ఇలా 12 రౌండ్స్ చుట్టిన తర్వాత మధ్యలో కట్ చేయాలి. ఎంత సన్నగా ఉందో చూడండి. ఇది దారం వత్తులకు ఉపయోగపడదు. ఇలా 12 రౌండ్స్ చుట్టిన తర్వాత అట్టముక్క నుండి వేరు చేసి, ఎక్కువ వరుసలు ఉన్నాయి కాబట్టి చేతితో తెగడం లేదండి, అందుకని కత్తెరతో కత్తిరించాను. ఒక్కొక్క పీసులో 12 పోగులు ఉంటాయండి. వీటిని 33 పీసులుగా కట్ చేయాలి. అంటే ఒక్కొక్క పీసులో 12 పోగులు ఉంటాయి. ఇలా వీడియోలో చూపిన మాదిరిగా ఒక్కొక్క పీసును తీసి యూ షేప్ వచ్చేలాగా కాటన్ పెట్టి పాలతో తాల్చాలి. కాడను కొంచెం పెద్దదిగా తాల్చుకోవాలండి. ఇలా 33 వత్తులను
కాటన్ పెట్టి తాల్చుకోవాలి. ఈ వత్తిని వెలిగించడం వలన పోలీపాడ్యం రోజు స్వర్గప్రాప్తి కలుగుతుందని అంటారు. మరియు కార్తీక మాసంలో నెల రోజులు వెలిగించిన పుణ్య ఫలితం ఈ ఒక్కరోజు వెలిగిస్తే వస్తుంది. చాలామంది 30 వత్తులు కూడా వెలిగిస్తారండి. 33 వత్తులు ఎందుకు వెలిగిస్తారంటే 30 వత్తులు కార్తీక మాసానికి, 1 వత్తి గంగమ్మ తల్లికి, 1 వత్తి విఘ్నేశ్వరునికి, పోలీపాడ్యమి రోజుకి మొత్తం కలిపి 3 వత్తులు, అంటే మొత్తము 33 వత్తులతో దీపాన్ని వెలిగిస్తామండి. ఇలా వీడియోలో చూపిన మాదిరిగా 33 వత్తులను తాల్చాలి. అన్నింటినీ ఒక్కొక్కటి చొప్పున పెట్టుకుంటూ ఒకే వత్తిలాగా చేసుకోవాలి. కొంచెం ఈ వత్తులు చిన్నగానే చేసుకోవాలండి. ఎందుకంటే బరువు ఎక్కువైనచో నీటిలో మునిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో 2 రకాల వత్తులు చేసి చూపెట్టానండి. ఈ 2 చాలా సులభమైన పద్ధతులే. మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతిలో చేసుకొని వెలిగించుకోండి. ఈ వత్తిని ఆవు నెయ్యిలో కానీ లేదా నువ్వుల నూనెలో కానీ తడిపి వెలిగించుకోవాలి. మన ఛానల్లో పోలీస్ వర్గం కథ మరియు మరొక రకము పోలీ పాడ్యం రోజు వెలిగించే వత్తి ఉన్నాయండి. ఒకసారి చూడండి. మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరి ఒక లైక్ చేయండి. రెండవ రకం పోలీ పాడ్యం వత్తి. కాటన్ను గింజలు లేకుండా విప్పుకొని శుభ్రపరచుకోవాలండి. కొద్దిగా కాటన్ను తీసుకొని
యూ షేపులో మలిచి పాలతో తాల్చాలి. కాటన్తో తాల్చిన 33 మొగ్గలను ఒక్కొక్కటి చొప్పున పెడుతూ ఒక్కవత్తిగా తయారు చేసుకోవాలి. ఇది చాలా సన్నంగా ఉందండి. మనం దారం వత్తులు చేసుకుంటే చాలా సన్నగా వస్తాయి. కాబట్టి దారం వత్తులు చేసుకోవడానికి ఉపయోగపడది. కానీ కమలం వత్తులు, వేరే రకమైన వత్తులు తయారు చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కానీ వత్తులు చేయొచ్చిన వారు మరియు చేసుకోవడానికి వీలున్నవారు మాత్రము కాటన్తో చేసుకుంటేనే మంచిదండి. నీళ్ళలో అరటి ఊసలను
వదిలేటప్పుడు చదవవలసిన మంత్రము: కార్తీక దామోదర, గయా దామోదర, ఆత్మ దామోదర, లింగ దామోదర, మోక్ష దామోదర. కృత్తికా మహాలక్ష్మి, నువ్వు పోలమ్మను ఎలా స్వర్గానికి పంపినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకొని వెళ్ళు. లక్ష్మీ దామోదర, రాధా దామోదర, గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొండంత పసుపు కుంకుమ మాకియ్యవమ్మ అని చెప్పి నీటిలో అరటి ఊసలను వదలాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.